या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో తులా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం। ఈ ఏప్రిల్ మాసంలో తులా రాశి వారికి సూర్యుడు 6, 7వ స్థానాల్లో సంచరిస్తున్నాడు। 6వ స్థానంలో సంచరించడం శుభప్రదం, 7వ స్థానంలో సంచరించడం ప్రతికూలం। అంటే సూర్యుడు మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాడు, 3, 4 వారాలలో ప్రతికూలంగా ఉన్నాడు। కుజుడు 23వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో సంచరిస్తున్నాడు। మాసాంతంలో చివరి వారంలో ప్రతికూలంగా ఉన్నాడు। బుధుడు 6, 7 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు। గురువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు। శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, 24వ తారీఖు వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు। తదనంతరం 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అది కూడాను ప్రతికూలమైనటువంటి సంచారం కనుక శుక్రుడి యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది। శనీశ్వరుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు। రాహువు 6వ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు, కేతువు 12వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు। ఈ విధంగా గ్రహస్థితి ఉంది। ఓవరాల్గా ఈ గ్రహాలను వాటి యొక్క స్థితిని స్థానాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలే ఉన్నాయి, అనుకూల ఫలితాలే ఉంటాయి। 1, 2 వారాలలో మీకు చాలా పనులు నెరవేరుతాయి, అన్ని రంగాలలో కూడాను అనుకూల ఫలితాలు ఉంటాయి। మొదటి 2 వారాలు మీకు బాగా కలిసి వస్తాయి, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉల్లాసంగా పనులు చేస్తారు। ఇక మాసాంతంలో కొంత జాగ్రత్త అవసరం, అంటే 3, 4 వారాలలో ముఖ్యంగా 4వ వారంలో కొంత జాగ్రత్త అవసరము। ప్రారంభంలో బంధువర్గం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, అంటే మాసం ప్రారంభంలో మీకు అందరి యొక్క సహకారం లభిస్తుంది। స్నేహితులు, ఆత్మీయులు, బంధువులు, తోటివారు, ప్రొఫెషనల్స్ అందరికి కూడాను మీకు అనుకూలత ఏర్పడుతుంది। ఇక వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు కూడాను ఈ మాసం అనుకూలంగా ఉంటుంది। చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది, చేతిలో ఉన్న వ్యాపారము ఇబ్బంది లేదు। కొత్త వ్యాపారం విషయంలో కొంత ఆలోచన అవసరము, అది కూడాను ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఇక మొదటి వారంలో వాహనముల రిపేర్లు ముందుకు వస్తాయి, తర్వాత ఇంటిలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా గొడవలకు దారితీసేటువంటి ప్రమాదం ఉంది కనుక మీరు అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా పనిపై మనస్సు నిలపడము, దానిపై దృష్టి పెట్టండి। ఇక సంయమనంతో ఉండడం అనేటువంటిది మనకు చాలా అవసరం। 3, 4 వారాల్లో భాగస్వాముల మధ్యన స్నేహం పెరుగుతుంది, అంటే వ్యాపారస్తులు స్వయంగా చేస్తున్నటువంటి వారికి ఇబ్బంది లేదు, పార్ట్నర్షిప్లో వ్యాపారం నడుపుతున్నటువంటి వారికి పార్ట్నర్స్తో స్నేహంగా ఉండడము, మనస్ఫూర్తిగా వారితో చర్చించడము చాలా అవసరము। విషయాలను దాచి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇబ్బందులలో పడతారు కనుక పార్ట్నర్స్తో మీరు జాగ్రత్తగా ఉండండి। అన్ని విషయాలను కూలంకషంగా వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి। ప్రారంభించినటువంటి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు। ఇక పనులు చేయడం మూలకంగా మీకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి। డబ్బు విషయంలో కొంత జాగ్రత్త మటుకు అవసరము। అనవసరమైనటువంటి గొడవలలోకి వెళ్లకుండా ఓపికతో పనులు పూర్తి చేసుకోవడం కూడాను చాలా అవసరము।
కావలసినటువంటి డబ్బు అంటే రావలసినటువంటి డబ్బు, మీకు అవసరము ఉన్నటువంటి డబ్బు రావడంలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 1కి 4 సార్లు రావాల్సినటువంటి వారిని అడగడము, సకాలంలో ఆ డబ్బును తెప్పించుకోవడం, దానిపైన మనస్సు నిలపండి. మీకు మిగతా విషయాలలో బాగా కలిసి వస్తుంది. గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది. 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. తులారాశి వారికి ముఖ్యంగా భాగ్యాధిపతి ఆ గురు భగవానుడు బుధుడు, భాగ్యాధిపతి బుధుడు బాగా ఉన్నాడు. తర్వాత 7వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీకు అనుకూలతనే ఎక్కువగా ఉంది. అయితే శని 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, కేతువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి నిత్యం కూడాను. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. మనోధైర్యం, బుద్ధి వికసించి మీరు పనులు చేస్తుంటారు, ఆలోచనాపూర్వకంగా పనులు చేస్తుంటారు. తద్వారా మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వృధా ఖర్చుల నుండి మిమ్మల్ని రక్షిస్తాడు ఆంజనేయ స్వామి. విఘ్నేశ్వరుని దేవాలయానికి వెళ్ళండి. విఘ్నాలు లేకుండా మీకు పనులు పూర్తి అవుతాయి. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఎక్కువగా శుభ ఫలితాలు ఈ మాసంలో కలిగేటువంటి అవకాశం ఉంది. సద్వినియోగం చేసుకోండి. శుభం.